వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ పాస్తా రోల్ చేయడం చూపిపోతాను. నేను చికెన్ పాస్తా రోల్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తానండి. నేను ఒక 100 గ్రామ్ అంతా బోన్లెస్ చికెన్ తీసి నేను ఆల్రెడీ బాయిల్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. పాస్తా వేడి నీళ్ళు పెట్టి నేను కొంచెం వేడి నీళ్ళు పెట్టి దాన్ని బాగా కడిగేసి సాఫ్ట్ అయిన తర్వాత దీన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను అండి. కొద్దిగా క్యారెట్, కొద్దిగా క్యాప్సికమ్ నేను తురిమి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర అండి. దీని తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా నేను సోంపు తీసుకున్నాను. ఒక చిటికి అంత గరం మసాలా, ఒక స్పూన్ అంత చిల్లీ ఫ్లేక్స్, ఒక చిటికి అంతా కొంచెం ఎక్కువ నేను చాట్ మసాలా తీసుకున్నాను అండి. కొద్దిగా నేను ఇంగువ తీసుకున్నాను. దీనికి ఇంగువ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలా ఐటమ్ చేసేటప్పుడు మనం ఇంగువ వేస్తే డైజెస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి ఇంగువ కంపల్సరీ యాడ్ చేస్తుంటాను. మీ ఇష్టం యాడ్ చేసుకుంటే లేకపోతే స్కిప్ చేసుకుని మీరు రండి. ఇప్పుడు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్ నేను ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సోంపు, దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటానండి. కారానికి నేను దీనికి పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. మీరు పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకొచ్చాను. కారానికి నేను వండి ఇప్పుడు ఇది చిల్లీ ఫ్లేక్స్ పంపు పెట్టినాను. కొద్దిగా దీనికి నేను పెప్పర్ యాడ్ చేసుకుంటానండి. ఒక హాఫ్ స్పూన్ పెప్పర్. పెప్పర్ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఉండే కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర సన్న ఫ్రై చేసుకుంటానండి. అయింది. దీనికి వాటర్ అయ్యేదండి. దీనిలోనే ఆల్రెడీ ఆనియన్, పొటాటో ఆల్రెడీ బాయిల్ అయింది కదా, ఇదే సరిపోతాయి. మీకు మంచి కలిపి పెట్టుకోండి సార్, పక్కకు పెట్టుకోండి. దీన్ని ఇది అయిపోయింది. దీన్ని మిక్స్ చేసిన సార్ పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టుకుని మిగతా ఏం కావాలని చూద్దాం. 20 సెకండ్. ఇప్పుడు నేను ప్లేట్లో ఒక 2 ఎగ్ పెట్టుకున్నానండి బైండింగ్ కోసం. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, కొద్దిగా పెప్పరు. మీరు పెప్పర్ లేకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు నేను 2 ఎగ్ తీసుకున్నాను బైండింగ్ కోసం. దీన్ని కలిపి పెట్టుకున్నాను దీనిలో. ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చేతి కొంచెం నూనె అద్దుకోండి, బెటర్గా ఉంటుంది. ఇలా మీరు చిన్న చిన్న రోల్గా చేసుకోండి. ఇట్లా మీ సైజుకి మీకు ఎట్లా కూడా అట్లా చేసుకొచ్చేవాళ్ళు. దీనికి చిన్నది పెద్దది. నేనైతే ఈ సైజు చేసుకుంటున్నానండి. మీకు ఏ సైజులు కావాలంటే చేసుకోండి. ఇలా ఎగ్లో ఇలా ఒక్కసారి ఇట్లా టిప్ చేయండి. ఇలా బ్రెడ్ క్రమ్స్తో నేను ఆల్రెడీ ఆయిల్ వేడి చేసుకున్నానండి. సో దీన్ని ఇలా డిప్ చేసుకుంటాను. ఇలా డిప్ చేసుకుని ఇలాగే అన్నీ చేసుకుని మీకు చూపిస్తాను నేను. సో వేడి చికెన్ పాస్తా రోల్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ చాలా క్రంచిగా వస్తాయి. పైన నుంచి మనకి మంచి క్రిస్పీగా ఉంటుంది, లోపల మంచి సాఫ్ట్ చాలా బాగుంటుంది. సో ఇలాగే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. సజెషన్ ఉంటే కూడా మా కమెంట్స్లో రాయండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై.